మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. నమస్తే మేడం. నమస్తే మా మేడం, మాకు ప్రతిసారి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం 12 రాసుల వరకు ఎలా ఉండబోతుంది ఆ మంత్ అని చెప్పేసి మాకు ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నారు. బట్ ఈసారి కూడా సెప్టెంబర్ మంత్ టారో కార్డ్స్ ప్రకారం ఫస్ట్ అయితే ఆ మంత్ ఎలా ఉండబోతుందో చెప్పండి. తప్పకుండా అమ్మా. సో సెప్టెంబర్ 2025 అన్ని రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం టారో రైడింగ్ ద్వారా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఓవరాల్ గా సెప్టెంబర్ లో మనం చేయాల్సిన పరిహారాలు కానీ ఎట్లా ఉండబోతుంది అన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే, చూసి ఓకే ఓకే సో సెప్టెంబర్లో ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే మనం అందరం కాస్త ఆరోగ్యం మీద ఒకటి ఫోకస్ ఎక్కువగా పెట్టుకోవాలి. ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కానీ జాయింట్ వెంచర్స్ అవన్నీ బాగా వర్కౌట్ అవుతాయి సెప్టెంబర్లో అనమాట. అంటే కలిసి చేసుకుని ఏదైనా కానీ బిజినెస్ అవ్వచ్చు, నలుగురు కలిసి చేసే ఏ పనైనా చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఉంటుంది సెప్టెంబర్ మంత్ లో. ఆరోగ్యపరంగా ఇప్పుడు నార్మల్ గా కూడా మాన్సూన్ సీజన్ అందరికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి ఆ ఒక్క విషయంలో కాస్త కేర్ఫుల్ గా ఉండడం ఒకటి. అయితే సెప్టెంబర్ లో అందరికి ఒక ఏంటంటే మీ ఇంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఎంతగా మర్యాద ఇవ్వగలిగితే, అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ వాళ్ళకి కావాల్సినవి ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ వెళ్ళిపోండి అంతే. అయితే దీనికి రిలేటెడ్ గా మనం పితృపక్షాల గురించి కూడా మాట్లాడుకుందాం. కార్డ్స్ పరంగా కూడా మనకి అలాగే వచ్చింది. మీ ఇంట్లో ఉన్న పెద్దలందరూ ఏ రాశి వాళ్ళైనా కానీ మీ ఇంట్లో ఉన్న అమ్మమ్మలు, తాతలు, పేరెంట్స్ని ఓకే ఎలాగో పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ కాకుండా ఇంట్లో వేరే వేరే పెద్దవాళ్ళు ఉంటారు కదా, వయసు అయిపోయిన వాళ్ళందరికీ మీ వంతుగా మీరు ఏమేమి చేయగలుగుతారో అవన్నీ చేసేయండి. ఓకే, ఇది నెంబర్ 1. రెండోది పితృపక్షాలు మనకి మొదలవుతున్నాయి. సెప్టెంబర్ గ్రహణం అయిపోగానే మొదలవుతుంది కదా. సో గ్రహణం అయిపోగానే పితృపక్షాలు 15 రోజులు ఉంటాయి. ఈ పితృపక్షాలలో మనం ఏం చేద్దాము, అందరు ప్రతి ఒక్కరు అనమాట, ఇది ఒక రెమెడీ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. ఏమేమి ఇగ్నోర్ చేస్తాం మనము, ఎవరైనా మన ఇంట్లో గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో పెద్దలు, మన యాన్సిస్టర్స్, ఓకే తాత ముత్తాతలు చనిపోయిన వాళ్ళు ఉంటారు. చాలా మంది మనము వాళ్ళు ఏ రోజు చనిపోయారో మనకు గుర్తుండదు, లేకపోతే మర్చిపోతూ ఉంటాం. రకరకాల పనులలో పడిపోయి తిది వారాలు మర్చిపోతాము. కొంతమంది డేట్ ప్రకారం చేసేస్తూ ఉంటారు, డేట్ ఒకటే గుర్తుపెట్టుకుంటారు. సో ఈ డేట్ గుర్తుపెట్టుకునే ప్రాసెస్లో మనం తిథుల ప్రకారంగా మనం మామూలుగా మన సాంప్రదాయం లేదంటే ఏంటంటే ఏ తిథిలో పోయారో ఆ మనుషులు వాళ్ళకి ఆ తిథిలోనే వాళ్ళకి తర్పణాలు ఇవన్నీ వదలడం ఇవన్నీ చేయాలి. చాలా మంది ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే మేము అన్ని కలిపి ఒకటేసారి పెట్టేసాం, మేము ఇంకా పెట్టకపోయినా పర్వాలేదు. కానీ మన పెద్దలు ఎవరైతే ఉన్నారో, మన యాన్సిస్టర్స్, పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు మనల్ని వాచ్ చేస్తూనే ఉంటారు. వాళ్ళు నన్ను ఎంత గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళు నేను లేకపోయినా నాకు ఎలాంటి కార్యక్రమాలు జరిపిస్తున్నారని వాళ్ళు ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచుతారనమాట. కాబట్టి చాలా మంది జాతకాల్లో పితృదోషాలు అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా. ఒకవేళ అట్లాంటి దోషాలు ఎవరికైనా ఉంటే గనక ఆ దోష నివారణకి గాను, లేదు మీ ఇంట్లో ఏదైనా రకరకాల ప్రాబ్లమ్స్, మాటికి ఒకసారి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక బ్లాకేజెస్ ఉంటున్నాయి, ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా జరగట్లేదు అనుకున్నప్పుడు ఈ సెప్టెంబర్లో ఇప్పుడు మనకు వచ్చే పితృపక్షాలు పౌర్ణమి వెళ్ళిపోగానే 8వ తారీఖు నుంచి 15 రోజుల వరకు ఉండే పితృపక్షాలు ప్రతిరోజు మీ పెద్దల్ని తలుచుకొని వారి పేరు మీద ఏదో ఒక మంచి కార్యక్రమం చేసుకోవడము. చాలా మంది దీక్షలో ఉంటారనమాట. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అన్ని రకాలుగా అన్ని సైడ్స్ బ్లాకేజెస్ ఉన్నాయి. అంటే మనకి ఇట్లా ఒక పద్మవ్యూహంలో ఉన్న ఫీలింగ్ వస్తుంటుంది. అట్లా ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ పితృపక్షాల్లో 15 రోజులు ఒక దీక్ష అంటే మామూలుగా మీ అమ్మవారి దీక్షలు అవన్నీ ఎట్లా చేస్తారు, అన్ని మాంసాహారం మానేసి, నవరాత్రులు మాంసాహారం మానేసి, నాన్ వెజ్ ఇదంతా తినకుండా, ఆల్కహాల్, స్మోకింగ్ ఇవన్నీ పక్కన బ్రహ్మచర్యం పాటిస్తూ ప్రతినిత్యం మీ పెద్దల్ని తలుచుకుంటూ వాళ్ళ పేరు మీద ఆ 15 రోజులు మీరు చేసుకోగలిగితే ఏదో ఒక రకంగా వాళ్ళకి దీపం పెట్టి వాళ్ళ పేరు మీద ఎవరికో ఒకరికి దానాలు అవి చేసుకోవడం, బ్రాహ్మణులకు మీకు వీలైతే ప్రతిరోజు ఆ 15 రోజులు ఎవరో ఒక బ్రాహ్మణుని పిలిచి వాళ్ళకి దానాలు అవి చేయడము, లేదు అంటే అమావాస్య రోజు చేయడం ఒకటి, లేదు అంటే మీ పెద్దలు ఎవరైతే మీ ఇంట్లో ఉన్నారో మీ తాతగారు, అమ్మమ్మ, నాయనమ్మ ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు ఏ రోజు ఏ తిథిలో అయితే పోయారో, ఫర్ ఎగ్జాంపుల్ ఏకాదశి రోజు ఏదో ఒక నెలలో ఒక ఏకాదశి రోజు మీ నాయనమ్మ గారు ఎవరో పోయారో, ఈ 15 రోజుల్లో వచ్చే ఏకాదశి రోజు ఆ రోజు వాళ్ళ పేరు మీద
వాళ్ళకి తర్పణాలు అవి వదలడం, బియ్యం ఇవ్వడం అట్లా చేసుకోవచ్చు. అవకాశం ఉన్నవాళ్ళు కాశీకి కానీ గయా ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి అక్కడ కూడా పితృతర్పణాలు అవి వదిలేయచ్చు. ఇది కాకుండా మనకు అన్ని రకాలుగా మనకి ఏ ప్రాబ్లం లేదు, అన్ని రకాలుగా అన్నీ ఉన్నాయి, కానీ స్టిల్ మన ఫ్యామిలీ ఏదైతే ఉందో, ఓకే, మన పరంపర ఏదైతే ఉందో, మన వంశాభివృద్ధి జరగాలి అనుకున్న వాళ్ళందరూ ఈ 15 రోజులు ప్రతిరోజు రావి చెట్టు దగ్గర వెళ్ళి దీపం పెట్టడము, అక్కడ రావి చెట్టు చుట్టూరు ప్రదక్షిణాలు చేసుకోవడము, అక్కడ ఎవరైనా వీలుంటే అక్కడ ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళకి దాన ధర్మాలు చేయడం. ఇవన్నిటికంటే కొన్ని పురాణాలు ఏం చెప్పారంటే రావి చెట్టు ఒకటి, పనస చెట్టు ఒకటి, ఈ రెండిటికి పూజ చేస్తే మనకి ఎటువంటి పితృదోషాలు ఉన్నా పోతాయి అని చెప్తారన్నమాట. ఈ పక్షాల్లో ప్రతిరోజు పితృదోషం మన జాతకం చూపించుకున్నప్పుడు పితృదోషం చూపిస్తూ ఉంటుంది ఒకరికి ఎవరికైనా, వాళ్ళు మాత్రం రావి చెట్టు పూజ రెగ్యులర్ గా, పనస చెట్టు పూజ రెగ్యులర్ గా చేసుకోవడం ఇది చాలా చాలా ఉత్తమం. పనస చెట్టు దగ్గర కూర్చొని మీ పితృదేవతలు తలుచుకుంటే వాళ్ళు వింటారని చెప్తారు. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు మీ ఇంట్లో ఒకవేళ పనస చెట్టు ఉన్నా, ఒకవేళ లేకపోయినా ఎక్కడో ఒక దగ్గర పనస చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త నీళ్ళు అవి పోసి మీ పెద్దలు తలుచుకొని దండం పెట్టుకొని మీకున్న కష్టాలన్నీ అక్కడ చెప్పుకుంటే మనస్ఫూర్తిగా వాళ్ళు మిమ్మల్ని దీవించాలని, వాళ్ళు ఎక్కడున్నా మిమ్మల్ని చల్లగా కాపాడాలని దండం పెట్టుకొని వచ్చేయండి. రావి చెట్టు దగ్గర చేయొచ్చు, పనస చెట్టు దగ్గర కూడా చేయొచ్చు. అలా చేసినప్పుడు మెల్లిమెల్లిగా మీ లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ తొలగిపోతూ ఉంటాయి. వాళ్ళ ఆశీర్వాదం ఉంటే వాళ్ళ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం రెండు ఈక్వలే అన్నమాట. పూజలు చేసినా చేయకపోయినా అంటారు ఇలా మన పెద్దలకు మాత్రం ఖచ్చితంగా పితృదేవతలు అంటారు కదా, వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ కార్యక్రమాలు చేయాలి. ఒకవేళ మీరు మర్చిపోయారు, డేట్స్ అవి గుర్తులేవు అనుకుంటే కనుక పెద్దల అమావాస్య రోజు వాళ్ళ పేరున అన్ని తర్పణాలు అవి వదిలి దాన ధర్మాలు అవి చేస్తే సరిపోతుంది. ఇది సెప్టెంబర్లో అందరూ అన్ని రాసుల వాళ్ళు చేయాల్సిన చిన్న రెమెడీ. ఓకే మ్యామ్, మకర రాశి వారికి వచ్చేసి టారో కార్డ్స్ ప్రకారం సెప్టెంబర్ మంత్ మొత్తం ఎలా ఉండబోతుందో మాకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. సెప్టెంబర్ 2025 మకర రాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒకసారి కార్డ్స్ చూసి తెలుసుకుందాం. ఓకే, మకర రాశి వాళ్ళకి బిజినెస్లో ఉన్న వాళ్ళకి ఇట్స్ అ వెరీ గుడ్ మంత్ అనమాట. మీకు కొత్త కొత్త బిజినెస్ ఆపర్చునిటీస్, అంటే మీరు ఆల్రెడీ ఏదైనా ఒక బిజినెస్లో ఉంటే మీకు మంచి మంచి అవకాశాలు వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఉన్నాయి ఈ నెలలో. ఓకే, అయితే కానీ కొంచెం ఏంటంటే ఏదైనా ఒక పాత అలవాటుకి కానీ, ఒక పాత రిలేషన్షిప్కి కానీ, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టే ఒక పరిస్థితికి కానీ మీరు ఫుల్ స్టాప్ పెట్టి కొత్తగా ఆలోచించాలి ఇంకా. ఓకే, వ్యాపారంగా బాగుంది, వ్యాపారపరంగా బాగుంది, కానీ ఎవరికైతే వ్యాపారపరంగా బాగుండట్లేదో, ఒక రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదో, ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లం అవ్వచ్చు, ఒక జాబ్లో సరిగ్గా ఉండట్లేదు అన్నప్పుడు అక్కడికి అది ఫుల్ స్టాప్ పెట్టి కొత్త న్యూ స్టార్ట్ అంటాం అనమాట. ఏదైనా ఒక కొత్తగా స్టార్ట్ చేయడం చాలా చాలా సజెస్టబుల్. అయితే మీ చుట్టూ ఉన్న మనుషులతోటి కాస్త జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఓకే, అంటే మీతో బాగా మాట్లాడుతూనే మీ చెడు కోరుకునే వాళ్ళు మీతోటే ఉన్నారు, మీకు చాలా క్లోజ్గా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళు ఎవరు అన్నది ఒకసారి ఐడెంటిఫై చేసుకోవడము, లేకపోతే చూడండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి మనుషులు ఎట్లా బిహేవ్ చేస్తారు. నార్మల్గా చాలామంది చాలా తీయగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, అసలు మనం ఐడెంటిఫై చేయలేము వాళ్ళు మంచి మాట్లాడుతున్నారా చెడు మాట్లాడుతున్నారా. కాకపోతే ఒక్కొక్కసారి మనకు ఆరా అతి చేస్తూ ఉంటారు కొంతమంది. అట్లా ఎవరైతే అతి చేస్తున్నారో అతి దేనికి మంచిది కాదు. అన్నిటికీ మీరు అంటే అన్నీ నువ్వు చేసేదంతా కరెక్ట్ అని చెప్పే వాళ్ళని ఎప్పుడు నమ్మకూడదు మనం. ఓకే, మనల్ని ఎప్పుడైతే కరెక్ట్ చేస్తూ ఉంటారో అట్లాంటి వాళ్ళని మాత్రం మనం బిలీవ్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే మీ మనసులో ఉన్న బ్యాడ్ థాట్స్, చెడు ఆలోచనలు ఏదైతే ఉంటాయో, టూ మచ్ ఆఫ్ నెగిటివ్ థాట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెల్లిగా బయటకు పంపించాలి మీరు. ఓకే, ఎందుకంటే చాలా ఎక్కువగా నెగిటివ్ ఆలోచిస్తున్నారు అనమాట. అండ్ ఈ కార్డ్స్ కూడా ఏం సజెస్ట్ చేస్తున్నారంటే మీరు అవతల మనిషిని నమ్మేటప్పుడు కొంచెం జాగ్రత్త పడాలి. ఎవరిని నమ్ముతున్నారు, ఇంతకుముందు 2 కార్డ్స్ అదే సజెస్ట్ చేస్తున్నాయి కాబట్టి ఎవరితోటి ఏం ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు, ఎవరితోటి మీరు వెంచర్ స్టార్ట్ చేస్తున్నారు అన్న దాని మీద కొంచెం ఆలోచించి చూసుకోవాలి. రిలేషన్షిప్స్ పరంగా చూస్తే చాలా బ్యూటిఫుల్ మంత్ అనమాట. మీకు మీ ఇంట్లో వాళ్ళకి మంచి క్లోజ్ రిలేషన్ బాండ్ ఇవంతా ఉంటాయి, మంచి సపోర్ట్ మీకు ఉంటుంది. ఇవి ఆరోగ్యపరంగా చూసుకుంటే కనుక కొంచెం డ్రైవింగ్ విషయంలో ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్గా ఉండాలి.
ఏ చిన్న ఇబ్బంది అనిపించినా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవడము, ఇట్లాంటివన్నీ చేసి ఫిట్నెస్ మీద కొంచెం ఎక్కువ ఫోకస్ చేయండి. మీరు ఎంత తింటున్నారో అంతకు డబుల్ కొంచెము వర్కౌట్స్ చేయాలన్నమాట. ఓకే, మామూలుగా తిని కూర్చుంటే మనకు వేరే వేరే ఏవేవో వచ్చేస్తూ ఉంటాయి ప్రాబ్లమ్స్. కాబట్టి బేసిక్గా ఏంటంటే ఫిట్నెస్ ఓవరాల్గా మీకు చెమట వచ్చేంత ఫిట్నెస్ అంతా చాలా చాలా అవసరం. ఎవరికైతే ఆరోగ్యం సహకరిస్తుందో వాళ్ళు మాత్రమే ఫిట్నెస్ చేస్తూ ఉండండి. ఎందుకంటే ఈ మధ్యలో చాలా చూస్తున్నాం అనమాట, సడన్గా ఏదో ఫిట్నెస్ ఫ్రీక్స్ అనేసి వెళ్ళిపోయి రకరకాల ప్రాబ్లమ్స్ తెచ్చుకోకుండా నిజంగా మీ బాడీ అలౌ చేస్తూ ఉంటే కనుక కొంచెం ఫిట్నెస్ మీద ఫోకస్ చాలా చాలా అవసరం. ఈ నెల మీకు ఫేవరబుల్ కలర్ మీకు కూడా వైట్ కలరు. సో దీంతోపాటు మీరు శనివారాలు ఖచ్చితంగా ప్రతి శనివారము హనుమంతుడి ఆరాధన ఒకటి రెగ్యులర్గా చేయండి. అయితే మీరు ఏం చేస్తారంటే రెగ్యులర్గా నెల మొత్తం హనుమాన్ చాలీసా చదువుకోవడము, ప్రతి శనివారం హనుమంతుడి గుడికి వెళ్ళడము, అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తూ ఉంటే కనుక 11కి తక్కువ లేకుండా 11 సార్లు హనుమాన్ చాలీసా చదవండి. ఆ 11 సార్లు చదువుతున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి హనుమాన్ చాలీసా కంప్లీట్ అవ్వగానే ఒక తమలపాకు మీద శ్రీరామ అని రాసి అది పక్కన పెట్టుకోండి. ఓకే, అలా 11 తమలపాకులు 11 సార్లు రిసైడ్ చేశాక ఆ తమలపాకులన్నీ తీసి ఒక దారం తోటి కట్టేసి మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్కి అది కట్టుకుంటే అది మొత్తం మీ ఇంటికి మీకు అంతా ప్రొటెక్షన్గా వర్క్ చేస్తుంది ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అనమాట. సో మీరు ఇమీడియట్గా కూడా స్టార్ట్ చేసేయచ్చు. ఇది 4 శనివారాలు సేమ్ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అంతే. సింధూరం తోటి రాయాలి. మళ్ళీ శ్రీరామ అన్నది సింధూరం ఉంటుంది కదా, ఆరెంజ్ కలర్ సింధూరంలో కొంచెం జాస్మిన్ ఆయిల్ కానీ కాస్త నెయ్యి కానీ వేస్తే అది చక్కగా పేస్ట్లా అవుతుంది. దాంతో మీరు తమలపాకు మీద మంచిగా నీట్గా రాసేసి ఒకసారి చదవగానే పక్కన పెట్టుకోండి, రెండోసారి చదవగానే పక్కన పెట్టుకోండి. ఇట్లా చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇదే మీకు రెమెడీ అనమాట. ఓకే మ్యామ్, మకర రాశి వారికి వచ్చేసి కార్డ్స్ ప్రకారం సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుందో మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.